ప్రీవియస్ వీడియోలో సెట్ మెథడ్స్ పార్ట్ 2లో ఈ మెథడ్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో సెట్ కి వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఫర్ సెట్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకి యూజ్ చేసుకోవడానికి ఇన్బుల్ట్ గా క్రియేట్ చేసిన ఫంక్షన్స్. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ సర్టెన్ టాస్క్ చేస్తాయి మన కోసం. ఇవి ఎలాగో ఎగ్జాంపుల్స్ తో చూస్తే మీకే అర్థమవుతుంది. లిస్ట్ కి టుపుల్ కి ఎలాగైతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయో సెట్ కూడా ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అలానే అన్ని వర్క్ అవుతాయి. సో ఇవి లిస్ట్ కి గానీ, టుపుల్ గానీ, సెట్ కి గానీ, స్ట్రింగ్ గానీ, డిక్షనరీకి గానీ అన్నిటికీ యూజ్ అవుతాయి. అండ్ ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ లోకి వెళ్లే ముందు వీలైతే ఆస్కీ గురించి ఒక వీడియో చేసాము. మీరు అది చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో ఆస్కీ అనే టర్మ్ యూజ్ చేస్తాము. అందుకే వీలైతే అది చూడండి. అప్పుడే ఇవి మీకు పూర్తిగా అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నా బిల్ట్ ఇన్ మెథడ్స్ అన్నా రెండు ఒకటే, ఏదైనా పిలవచ్చు. మనకి టోటల్ గా 68 అబౌవ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి. బట్ బేసిక్స్ యూజ్ లో ఉన్నాం కాబట్టి మోస్ట్ యూజ్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ని తెలుసుకుందాం. సో ఆ మోస్ట్ యూజ్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏవో చూద్దాం. మ్యాక్స్, మిన్, లెన్, సార్టెడ్, సమ్. ఫస్ట్ మ్యాక్స్ ఫంక్షన్. సో ఈ మ్యాక్స్ మెథడ్ కనుక సెట్ పైన యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమి ఇస్తుందంటే సెట్ లో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ ని ఇస్తుంది. అంటే ఒక సెట్ లో మాక్సిమం ఎలిమెంట్ ని కనుక్కోవడానికి ఈ మ్యాక్స్ మెథడ్ యూజ్ చేస్తాము. మీకు ఒక డౌట్ రావచ్చు, నెంబర్స్ లో అంటే లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవచ్చు, అదే ఓన్లీ స్ట్రింగ్స్ ఉంటే ఆస్కీ వాల్యూని బేస్ చేసుకొని కనుక్కోవచ్చు. కానీ సెట్ లో నెంబర్స్ తో పాటు లెటర్స్, బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉంటాయి. వాటిలో లార్జెస్ట్ ఎలిమెంట్ ని ఎలా కనుక్కుంటుంది? అందుకే ఈ మ్యాక్స్ మెథడ్ ని వాడాలంటే సెట్ లో ఓన్లీ సింగిల్ డేటా టైపే ఉండాలి. అది ఇంటీజర్ అయినా, స్ట్రింగ్ అయినా, ఫ్లోట్ అయినా, టుపుల్ అయినా ఏదైనా ఒక డేటా టైపే ఉండాలి. లేకుంటే ఎర్రర్ వస్తుంది. దీని సింటాక్స్ చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ సెట్. ఈ సెట్ ఏంటంటే మనకి ఏ సెట్ లో మాక్సిమం ఎలిమెంట్ కావాలో ఆ సెట్ ఈ సెట్. ఎగ్జాంపుల్ చూడండి. మ్యాక్స్ ఆఫ్, ఇక్కడ ఒక సెట్ ఇస్తున్నాను. ఆ సెట్ లో 1, 3, 5, 2, 6 ఈ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 6 వచ్చింది. ఈ 1, 3, 5, 2, 6 ఈ ఎలిమెంట్స్ లో పెద్ద వాల్యూ 6 కదా. ఇక్కడ చూడండి, ఈ సెట్ లో ఓన్లీ సేమ్ డేటా టైపే ఉన్నాయి. అందుకే మనకి మ్యాక్స్ మెథడ్ వర్క్ అయింది, లేకుంటే ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను. A, H, D, C, E. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, హెచ్ వచ్చింది. ఎందుకంటే హెచ్ ఆస్కీ వాల్యూ సెట్ లో ఉన్న మిగతా స్ట్రింగ్ ఆస్కీ వాల్యూ కన్నా పెద్దది కాబట్టి. మనం ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్ డేటా టైప్స్ రెండు ఎట్ ఎ టైం కూడా వాడొచ్చు, ఏమీ కాదు ఈ మ్యాక్స్ మెథడ్ లో. కానీ ఇంకా ఏ డేటా టైప్స్ కలిపి ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ చూడండి. మ్యాక్స్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను. ఆ సెట్ లో 1, 3, 3.2, 2, 10, 8.4. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 10 వచ్చింది. ఈ సెట్ లో ఇంటీజర్స్ ఉన్నాయి, అలాగే ఫ్లోట్స్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ మెథడ్ కూడా వర్క్ అయింది. ఇప్పుడు ఇంకా డెప్త్ గా చెప్తా వినండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాక్స్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను. ఆ సెట్ లో A, 1, 3, B, ఏ గన్ గెట్ గుడ్. ఇక్కడ ఈ సెట్ లో ఉన్న డెసిమల్స్ 1, 3 కూడా స్ట్రింగ్సే, ఎందుకంటే అవి కొటేషన్స్ లో ఉన్నాయి కాబట్టి. సో మనకి మెథడ్ వర్క్ అవుతుంది. సో వీటిలో వేటికి ఆస్కీ వాల్యూ ఎక్కువ ఉంటే అది మనకి అవుట్పుట్ గా వస్తుంది. వీటిలో ఆస్కీ వాల్యూ గన్ అనే స్ట్రింగ్ కి ఎక్కువ ఉంది, అందుకే అవుట్పుట్ మనకి గన్ వచ్చింది. ఇది ఎలా వచ్చిందో చూడండి. మనం మ్యాక్స్ మెథడ్ సెట్ పైన వాడినప్పుడు సెట్ లో స్ట్రింగ్స్ ఉంటే అన్ని స్ట్రింగ్స్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూని బేస్ చేసుకొని మాక్సిమం ఎలిమెంట్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ క్యారెక్టర్ లో మాక్సిమం ఆస్కీ వాల్యూ G అనే ఆల్ఫాబెట్ కుంది, కానీ అది 3 స్ట్రింగ్స్ కుంది. అవి ఏంటంటే గన్ను, గెట్, గుడ్. ఈ మూడిట్లో ఫస్ట్ క్యారెక్టర్ జిఏ. అందుకని ఇప్పుడు ఈ 3 స్ట్రింగ్స్ లో సెకండ్ క్యారెక్టర్ ఏది పెద్దదో అది బేస్ చేసుకుని మాక్సిమం ఎలిమెంట్ వస్తుంది. సో సెకండ్ లెటర్ మూడిట్లో యు అనే క్యారెక్టర్ కి ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ యు కూడా 2 స్ట్రింగ్స్ లో ఉంది. సో అందుకని మళ్ళీ ఈ 2 స్ట్రింగ్స్ లో థర్డ్ క్యారెక్టర్ ని చెక్ చేస్తుంది. గన్ అండ్ గుడ్ లో థర్డ్ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ n కి ఎక్కువ ఉంది, అందుకని మనకు అవుట్పుట్ గన్ వచ్చింది. సో ఒక సెట్ లో స్ట్రింగ్స్ కనుక ఉంటే వాటికి ఫస్ట్ క్యారెక్టర్ ఆస్కీ వాల్యూని బేస్ చేసుకొని ఏది మాక్సిమం ఉంటే ఆ స్ట్రింగ్ ఇస్తుంది. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ లో సేమ్ మాక్సిమం ఉన్న ఆస్కీ వాల్యూ ఉంటే నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ పోతుంది మాక్సిమం ఎలిమెంట్ వచ్చేదాకా. ఇప్పుడు మ్యాక్స్ మెథడ్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న సెట్ కి ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. మ్యాక్స్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను. ఆ సెట్ లో 1, 2, 3,
మేమే కామా ఏ. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న సెట్ కి మ్యాక్స్ మెథడ్ అప్లై చేస్తే ఎర్రర్ వస్తుందని చెప్పా కదా. నెక్స్ట్ మిన్ మెథడ్. ఈ మిన్ మెథడ్ సెట్ కి అప్లై చేస్తే మనకి సెట్ లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ని అవుట్పుట్ ఇస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, నెంబర్స్ అంటే స్మాల్ నెంబర్ కనుక్కోవచ్చు, కానీ లిస్ట్ లో డెసిమల్స్ తో పాటు లెటర్, బోత్ అప్పర్ కేసు అండ్ లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉంటాయి. వాటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ని ఎలా కనుక్కుంటుంది? ఈ మిన్ మెథడ్ ని వాడాలంటే కూడా సెట్ లో ఓన్లీ సింగిల్ డేటా టైపే ఉండాలి. అది ఇంటీజర్ అయినా, స్ట్రింగ్ అయినా, ఫ్లోట్ అయినా, టుపుల్ అయినా ఏదైనా ఒక్కటే ఉండాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. మిన్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 3, 5, 2, 6. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 1 వచ్చింది. ఈ సెట్ లో ఓన్లీ సేమ్ డేటా టైపే ఉన్నాయి, అందుకే మనకి మిన్ మెథడ్ వర్క్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిన్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను A, H, D, C, E. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఏ వచ్చింది. ఎందుకంటే దీని ASCII వాల్యూ మిగతా వాటి కంటే చిన్నది కాబట్టి మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్స్ రెండు ఎట్ ఎ టైం వాడొచ్చు ఈ మిన్ మెథడ్ లో. ఎగ్జాంపుల్ చూడండి. మిన్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 3, 3.2, 2, 10, 8.4. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 1 వచ్చింది. అంటే మనకి మిన్ మెథడ్ వర్క్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిన్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను A, 1, 3, B, క్యాపిటల్ A, గన్. ఇక్కడ ఈ సెట్ లో ఉన్న డెసిమల్స్ కూడా స్ట్రింగ్స్, ఎందుకంటే అవి కొటేషన్స్ లో ఉన్నాయి. సో వీటిలో వేటికి ASCII వాల్యూ తక్కువ ఉంటే అది మినిమం ఎలిమెంట్ గా వస్తుంది. ఈ మిన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు కూడా సెట్ లో స్ట్రింగ్స్ కనుక ఉంటే వాటి ఫస్ట్ క్యారెక్టర్ ASCII వాల్యూని బేస్ చేసుకొని ఏది మినిమం ఉంటే ఆ స్ట్రింగ్ ని ఇస్తుంది. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ లో సేమ్ మినిమం ఉన్న ASCII వాల్యూ ఉంటే నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ పోతుంది మినిమం ఎలిమెంట్ వచ్చేదాకా. ఇప్పుడు మిన్ మెథడ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న సెట్ కి ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. మిన్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, మేమే ఏ. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న సెట్ కి మిన్ మెథడ్ అప్లై చేస్తే ఎర్రర్ వస్తుందని చెప్పే కదా. నెక్స్ట్ లెంత్ మెథడ్. ఈ మెథడ్ సెట్ లెంత్ ఎంత అని తెలుసుకోవడానికి వాడతాము. సింటాక్స్ చూద్దాం. లెన్ ఆఫ్ సెట్. ఈ సెట్ అనేది మనం ఏ సెట్ కి లెంత్ కనుక్కోవాలనుకుంటున్నామో అది. ఎగ్జాంపుల్ చూద్దాం. లెన్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 2, 3, 5, A, B, పైథాన్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 6. అంటే ఈ సెట్ లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను I, N, S, T, A, N, C, E, S. ఇప్పుడు ఈ సెట్ కి లెంత్ మెథడ్ అప్లై చేద్దాం. లెన్ ఆఫ్ ఏ. అవుట్పుట్ చూడండి 7 వచ్చింది. అదేంది ఇన్స్టాన్సెస్ లో 9 ఉన్నాయి కదా, కానీ ఇక్కడ అవుట్పుట్ 7 వచ్చింది అనుకుంటున్నారా? ఒకసారి ఏని ప్రింట్ చేద్దాం చూడండి. ఇప్పుడు లెక్కేయండి, కరెక్ట్ గా 7 సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే సెట్ అనేది డూప్లికేట్ అలో చేయదు కాబట్టి ఈ సెట్ లో N, S 2 టైమ్స్ వచ్చింది, అందుకే ఆ 2 ఎలిమెంట్స్ ఎగిరిపోయాయి. సో ఇలా ఒక సెట్ లెంత్ కనుక్కోవడానికి మనం ఈ లెంత్ ఫంక్షన్ వాడతాము. నెక్స్ట్ సార్టెడ్ మెథడ్. ఈ సార్టెడ్ మెథడ్ ఒక సెట్ ని సార్ట్ చేస్తుంది అసెండింగ్ ఆర్డర్ లో, అండ్ వచ్చిన అవుట్పుట్ మనకి లిస్ట్ లో ఇస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న ఎలిమెంట్ నుంచి పెద్ద ఎలిమెంట్ ని ఆర్డర్ లో ఇస్తుంది. కానీ సెట్ లో డెసిమల్స్ తో పాటు లెటర్స్, బోత్ అప్పర్ కేసు అండ్ లోయర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉంటాయి. వాటిని బట్టి సెట్ ని ఎలా సార్ట్ చేస్తుంది? ఈ సార్టెడ్ మెథడ్ ని వాడాలంటే కూడా సెట్ లో ఓన్లీ సింగిల్ డేటా టైపే ఉండాలి. అది ఇంటీజర్ అయినా, స్ట్రింగ్ అయినా, ఫ్లోట్ అయినా, టుపుల్ అయినా ఏదైనా ఒకటే ఉండాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ చూడండి. సార్టెడ్ ఆఫ్ సెట్. సో మనం ఈ సార్టెడ్ మెథడ్ లో సెట్ ని పాస్ చేస్తే ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అవుతాయి. మనం ఏ సెట్ ని సార్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెట్ ని ఈ సార్టెడ్ మెథడ్ లో పాస్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి. సార్టెడ్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 3, 5, 2, 6. అవుట్పుట్ చూడండి. సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యి మనకి లిస్ట్ లో వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్టెడ్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను A, H, D, C, E. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యి మనకి అవుట్పుట్ లో లిస్ట్ గా వచ్చింది. ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క ASCII వాల్యూని బేస్ చేసుకుని సార్టింగ్ అయింది. మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్స్ రెండు ఎట్ ఎ టైం వాడొచ్చు ఈ సార్టెడ్ మెథడ్ లో. ఎగ్జాంపుల్ చూడండి. సార్టెడ్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 3, 3.2, 3, 10, 8.4. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. మనకి సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యాయి. అంటే మనకి ఈ సార్టెడ్ మెథడ్ వర్క్ అయింది ఈ 2 డేటా టైప్స్ ఎట్ ఎ టైం వాడినా కూడా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్టెడ్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను యాపిల్, ఏరోప్లేన్, ఏప్రిల్, ఆగస్ట్, అప్లికేషన్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యి మనకు అవుట్పుట్ లిస్ట్ గా వచ్చింది. ఇది ఎలానో చూడండి. ఒకవేళ సెట్ లో స్ట్రింగ్ కనుక ఉంటే ఈ సార్టెడ్ మెథడ్
సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ASCII వాల్యూని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ లో పెడుతుంది. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ కనుక అన్ని ఎలిమెంట్స్ కి సేమ్ ఉంటే దాని నెక్స్ట్ క్యారెక్టర్ ASCII వాల్యూని బేస్ చేసుకొని సార్టింగ్ చేస్తుంది. ఇలా సెట్ సార్ట్ అయ్యే వరకు ఇది అన్నిటినీ 1 by 1 క్యారెక్టర్ ని బేస్ చేసుకుంటుంది. ఈ సెట్ లో ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేసింది. వీటిలో అన్నిటికీ ఏ ఉంది. సో అన్ని ASCII వాల్యూస్ సేమ్ కాబట్టి సార్ట్ కుదరదు ఫస్ట్ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని. సో సార్టింగ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ అన్ని ఎలిమెంట్స్ సెకండ్ క్యారెక్టర్ చెక్ చేసింది. ఇక్కడ చూడండి వీటి ASCII వాల్యూస్. సో వాటిని బేస్ చేసుకొని మనకి ఆర్డర్ లో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ కి సేమ్ ASCII ఉంది. సో ఈ 3 ఎలిమెంట్స్ లో ఉండే థర్డ్ క్యారెక్టర్ ASCIIని చెక్ చేస్తుంది. సో వీటి ASCIIని బట్టి మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ వీటిలో కూడా మనకి 2 ఎలిమెంట్స్ ASCII సేమ్ ఉంది. అది యాపిల్ అండ్ అప్లికేషన్. సో ఇప్పుడు వీటి 4th ASCII వాల్యూని బేస్ చేసుకొని సార్టింగ్ అవ్వదు, ఎందుకంటే ఈ రెండిట్లో సేమ్ గా ఉంది కాబట్టి. నెక్స్ట్ 5th ASCII వాల్యూని బేస్ చేసుకొని సార్టింగ్ అవుతుంది. సో యాపిల్ లో ఉండే ఈ ASCII వాల్యూ చిన్నది కాబట్టి మనకి ఇది ముందు వస్తుంది ఆర్డర్ లో, నెక్స్ట్ అప్లికేషన్ వస్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది సార్టింగ్. ఒకవేళ డిఫరెంట్ డేటా టైప్ ఉన్న సెట్ కి సార్టెడ్ మెథడ్ అప్లై చేస్తే మనకు అవుట్పుట్ ఎర్రర్ ఇస్తుంది. కావాలంటే చూడండి, సార్టెడ్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, మేమే ప్రోగ్రామర్స్ 3.1 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ మనకి సెట్ ఎలిమెంట్స్ డిసెండింగ్ ఆర్డర్ లో రావాలంటే సింపుల్ సార్టెడ్ మెథడ్ లో మనం పాస్ చేసిన సెట్ పక్కన రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే చాలు. ఎగ్జాంపుల్ చూడండి, సార్టెడ్ ఆఫ్ ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ ఒక సెట్ ఇచ్చాను, కామా ఇచ్చి రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రివర్స్ ఆర్డర్ లో లిస్ట్ లో అవుట్పుట్ గా వచ్చింది. నెక్స్ట్ సమ్ మెథడ్. ఈ సమ్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒక సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ సమ్ చేయడానికి యూస్ చేస్తాము. సో దీని సింటాక్స్ చూద్దాం. సమ్ ఆఫ్ సెట్. ఇక్కడ సెట్ అనేది మనం ఏ సెట్ లో ఎలిమెంట్స్ ని సమ్ చేస్తామో ఆ సెట్. ఈ సమ్ మెథడ్ మనం యూస్ చేయాలంటే ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏ సెట్ కి అయితే మనం ఈ సమ్ మెథడ్ ని అప్లై చేస్తామో ఆ సెట్ లో ఓన్లీ ఇంటీజర్స్, ఫ్లోట్స్ అండ్ బూలియన్స్ ఈ 3 డేటా టైప్స్ మాత్రమే ఉండాలి. ఇవి కాకుండా ఏవి ఉన్నా మనకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది ఈ మెథడ్ అప్లై చేసినప్పుడు. సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. ఎస్ సెట్ ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను 1, 10, 30, 40. ఇప్పుడు ఈ సెట్ కి సమ్ మెథడ్ అప్లై చేద్దాం. సమ్ ఆఫ్ ఎస్ సెట్. అవుట్పుట్ చూడండి, ఈ సెట్ లో ఉన్న నెంబర్స్ అన్ని సమ్ అయ్యాయి. ఇప్పుడు ఒక సెట్ తీసుకుందాం, దాంట్లో ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్ ఈ 3 డేటా టైప్స్ తీసుకుందాం. సరే S1 సెట్ ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను 1, 2, 4.2, 10, 4.1, ట్రూ. చూడండి ఈ సెట్ లో ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్ ఈ 3 డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెట్ కి సమ్ మెథడ్ అప్లై చేద్దాం. సమ్ ఆఫ్ S1 సెట్. అవుట్పుట్ చూడండి, సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సమ్ అయ్యాయి. ఇక్కడ సెట్ లో ట్రూ ఉంది కదా, దానికి యాక్చువల్ గా వాల్యూ 1 ఉంటుంది. సో మనం సమ్ చేసినప్పుడు ట్రూ ప్లేస్ లో 1 సమ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 డేటా టైప్స్ కాకుండా మిగతా డేటా టైప్స్ వాడదాం సమ్ మెథడ్ కి. సో S2 సెట్ ఈక్వల్ టు ఒక సెట్ ఇస్తున్నాను 1, 20, ట్రూ, 4.4, m. ఇప్పుడు ఈ సెట్ లో స్ట్రింగ్ డేటా టైప్ కూడా ఇచ్చాము. ఈ సెట్ పైన సమ్ మెథడ్ అప్లై చేద్దాం. సమ్ ఆఫ్ S2 సెట్. అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ సమ్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఆ సెట్ లో ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్ ఈ 3 డేటా టైప్స్ ఉండాలి, కానీ ఈ సెట్ లో స్ట్రింగ్ కూడా ఉంది, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఈ 3 డేటా టైప్స్ కాకుండా సెట్ లో ఏ ఉన్నా ఈ సమ్ మెథడ్ అప్లై అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఈ మ్యాక్స్, మిన్, సార్టెడ్, సమ్ లో ఇంకా డెప్త్ చాలా ఉంది. ఇది ఓన్లీ 10% మాత్రమే. అవి మనం ఇంటర్మీడియట్ సిరీస్ లో చెప్పుకుందాం. రేపటి వీడియోలో ఒక సెట్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి.